హాయ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు? సో, మీకు ఫాదర్స్ డే స్పెషల్ మండి బిర్యానీ మా నాన్న చేశారని షార్ట్ పోస్ట్ చేశాను కదా! సో, ఈ వీడియోలో మీకు ఫుల్ వీడియో పెడుతున్నాను. సో, ఫస్ట్ ఒక ప్లేట్‌లో అన్ని మసాలా దినుసులన్నీ రెడీ చేసుకోండి. లవంగాలు, యాలకులు అండ్ ధనియాలు, అలాగే మిరియాలు 1 టేబుల్ స్పూన్ అండ్ బగారా ఆకు, అనాస పువ్వు, జాపత్రి అండ్ అలాగే 6 ఎండుమిర్చి వీటన్నింటిని దోరగా వేయించండి. సో, అలాగే ఉల్లిపాయలు కూడా వేయించి పెట్టుకోండి. సో, ఇప్పుడు ఆ మసాలా దినుసులు అండ్ మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు వీటన్నింటిని కలిపి మంచిగా పేస్ట్ పట్టుకోండి. సో, ఈ మసాలా మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. తర్వాత వేరే ఏమైనా కర్రీస్‌లో, నాన్ వెజ్ కర్రీస్‌లో కానీ అలా వేసుకోవచ్చు. మండి బిర్యానీలో ఈ మసాలా చాలా స్పెషల్ అండి. సో, నాన్న ఆ రోజు చాలా చాలా ఇష్టంగా చేశారు మా కోసం. సో, మనకిలా వస్తుంది పేస్ట్. సో, దీంట్లోనే ఒక 15 మిర్చి అండ్ పుదీనా అండ్ కొత్తిమీర వేసి ప్రాపర్‌గా పేస్ట్ చేసుకోండి. గ్రీన్ పేస్ట్ అంటారు దాన్ని. సో, అలాగే చికెన్‌ని బాగా కడిగి పెట్టుకొని, సో, ఆ బౌల్‌లో 3 టేబుల్ స్పూన్ కారం అండ్ అలాగే దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ పసుపు వేయండి. అండ్ రుచికి తగినంత ఇవి. సో, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్ అండ్ అలాగే మనం ఇందాక పేస్ట్ చేసుకున్న మసాలా ఉంది కదా! ఆ మసాలా వేయండి దీంట్లో. సో, ఒక 3 టేబుల్ స్పూన్ మసాలా. సో, ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే గ్రీన్ పేస్ట్ ఉంది కదా! అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్ గ్రీన్ పేస్ట్ వేయండి. సో, ఇదంతా వచ్చేసి ఒక 6 పీసెస్‌కి మండి పీసెస్‌కి ఈ పేస్ట్. సో, దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ కూడా వేయండి. అండ్ దీంట్లోనే ఒక నిమ్మరసం కూడా యాడ్ చేయండి. ఇదంతా బాగా పేస్ట్ అంతా బాగా కలుపుకోండి. అండ్ యాక్చువల్లీ ఈ మండి బిర్యానీ అనేది మేమందరం ఆల్మోస్ట్ ఒక 2, 3 టైమ్స్ చేసుకున్నాము. సో, అందుకే మీతో ఒకసారి షేర్ చేసుకోవాలనిపించింది. బికాజ్ మనం బయటికెళ్ళి చాలా ఖర్చు పెడుతూ ఉంటాం మండీకి. అది కూడా 5, 6 మెంబర్స్‌కి అయితే చాలా ఖర్చు అవుతుంది కదండీ! సో, అందుకని ఇంట్లో ఇలా చేసుకోండి. సో, దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని, ఈ పేస్ట్ అంతా బాగా కలుపుకొని ఇది ముక్కలకి బాగా పట్టనివ్వండి. ఆ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పీసెస్ కొంచెం కట్ చేసుకొని దానికి ఆ ముక్కలు పేస్ట్ పట్టండి. సో, నేను షాలో ఫ్రై చేయట్లేదు. ఐ మీన్ నాన్న. సో, ప్రాపర్‌గా ఆయిల్ వేసి ఆయిల్‌లోనే వేయించుతున్నాము. కాకపోతే పెద్ద పీసెస్ కాబట్టి కొంచెం బాయిల్ అవ్వడానికి, ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఆల్మోస్ట్ ఈ అంటే 1 టైమ్ చేయడానికి 15 మినిట్స్ పడుతుంది ఈ పీసెస్ ఉడకడానికి. సో, అటు ఇటు తిప్పుతూ అండ్ ఆ వేడి ఆయిల్ అంతా ఆ పీసెస్ పైన వేస్తే ప్రాపర్‌గా ఉడుకుతాయి. ఎందుకంటే ఆ పీసెస్ మంచిగా బాయిల్ అయితేనే మనకి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మండీలో అదే స్పెషల్ కదండీ! సో, ఇలాంటి పీసెస్ ఆల్మోస్ట్ ఒక 6 పీసెస్ చేస్తున్నాము. ఇది 6 మెంబర్స్‌కి. సో, ఇప్పుడు రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. సో, ఒక బౌల్‌లో పెద్ద బిర్యానీ బౌల్ ఇది. దీంట్లో ఆహ్, నెయ్యి 2 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అన్ని మసాలా వేసి ఒక 3 పచ్చిమిర్చి కూడా నిలువుగా కట్ చేసి వేసుకోండి. అండ్ 1 ఉల్లిపాయ కూడా ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోండి. సో, వీటన్నింటిని బాగా వేయించుకోండి. సో, అండ్ ఇందులోనే కడిగి పెట్టుకున్న కొంచెం పుదీనా ఉంటుంది కదా! అది కూడా వేసి బాగా వేయించండి. సో, ఇదంతా కొంచెం గోల్డెన్ బ్రౌన్‌కి వచ్చేంత వరకు వేస్తే బావుంటుంది. అండ్ ఈ క్వాంటిటీస్ అనేవి సో, ఇప్పుడు 6 మెంబర్స్‌కి కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ మీరు చూసుకొని వేసుకోండి. బిర్యానీకి చేసినట్టుగానే చేసుకోండి. యాక్చువల్లీ నాన్న ఇలాంటి స్పెషల్ డిషెస్ చాలా చేస్తారు. సో, మేము ధైర్యం చేయము. కానీ ఫస్ట్ నాన్న ధైర్యం చేసి చేస్తారు. చాలా టేస్టీగా చేస్తారు మాకంటే. సో, ఇందులో 2 టేబుల్ స్పూన్ ఇందాక మనం గ్రీన్ పేస్ట్ పట్టుకున్నాం కదా! అది అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసి బాగా వేయించండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. కొంచెం తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. సో, దీంట్లోనే మనం ఇందాక మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు ఉన్న పేస్ట్ ఉంది కదా! సో, ఆ పేస్ట్ కూడా
ఆ బౌల్‌కి ఉంటుంది కదా! అదంతా కూడా వాటర్ వేసుకొని దాంట్లోనే అదంతా కూడా దీంట్లో వేసేయండి. సో, రైస్‌లో కూడా ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది మండి ఫ్లేవర్. సో, ఇదంతా ప్రాపర్‌గా మిక్స్ చేసుకోండి. అండ్ ఆ బౌల్‌లోనే కొన్ని వాటర్ పోసుకొని సో, మనం రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి. సో, మేమైతే 1 గ్లాస్ రైస్‌కి సో, 1 ½ వాటర్ తీసుకున్నాము. సో, ప్రాపర్‌గా మిక్స్ చేయండి. సో, ఇప్పుడు మనకి రైస్ అనేది కూడా అంటే బాస్మతి రైస్ కాబట్టి తక్కువే పడుతుంది. సో, దీంట్లోనే ఆ పీసెస్ వేసి తందూరిలాగా ఆ ఫ్లేవర్ స్మెల్ అనేది బాగొస్తుంది. సో, దీంట్లో కొంచెం ఆయిల్ వేసి వాటిపైన సో, ఒక మూత మూత పెడితే రైస్ అనేది బాగా ఉడికిపోయింది. అండ్ అలాగే అదంతా ఫ్లేవర్స్ అనేవి మంచిగా ముక్కలకు కూడా అన్నీ పట్టుకున్నాయి. సో, రెడీ అయిపోయిందండి. సో, మండి బిర్యానీ ఫర్ 6 మెంబర్స్. సో, మనం ఆల్మోస్ట్ 2,000-3,000 స్పెండ్ చేస్తాం బయట. బట్ కొంచెం టైమ్స్ టేకింగ్ ప్రాసెస్ కాకపోతే చాలా చాలా టేస్టీగా ఉంది అండి. సో, పీసెస్ కూడా చాలా బాగా ఉడికాయి చూడండి. అసలు చూడగానే తినాలనిపించేలా ఉంది. సో, ఆ రోజు మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి తిన్నాము. సో, థ్యాంక్ యూ నాన్న ఫర్ దిస్ మండి బిర్యానీ ఫర్ అస్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.